ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, పైకి చాలా మంది దేవునికి దాసులుగా కనిపిస్తారు, కానీ లోపల ధనమునకు దాసులుగా ఉంటారు. ఈ భూమి మీద మనం జీవించినప్పుడు మనకు ఎన్నో అవసరాలు ఉంటాయి. ప్రతి మనిషికి ఆహారం, వస్త్రాలు, గృహం, ప్రాథమిక అవసరాలు, వీటిని సంపాదించుకోవడానికి ప్రతి మనిషికి డబ్బులు కావాలి. దేవునితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ధనం కోసం పాటుపడుతుంటారు. మరైతే మనిషి జీవితంలో దేవుని ప్రమేయము ఏముంటుంది? దేవుడు మనిషి కోసం ఏం చేస్తాడు? మనం ఏ విషయంలో దేవుని నమ్మాలి అనే ప్రశ్నలకు జవాబు అన్వేషిస్తే మనకు జీవితం అర్థమవుతుంది. దేవుని నమ్మాలా వద్దా అని. దేవుడు మన ఎదట దీవెన శాపం పెట్టాడు. ఏది కావాలో కోరుకునే స్వేచ్ఛ ఇచ్చాడు. ఈ లోకంలో దేవునితో సంబంధం లేకుండా మనిషి తనకు తానే పోషించుకోవాలంటే మనిషికి ఉన్న ఆధారం డబ్బు. అదే దేవుని మీద ఆధారపడి జీవించాలనుకుంటే మనిషిని పోషించడానికి దేవునికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రవక్త అయిన ఏలియాను పోషించడానికి దేవుడు కాకుల్ని ఎన్నుకున్నాడు. వర్షాలు పడక కెరూతు వాగు ఎండిపోయినప్పుడు దేవుడు ఏలియాను పోషించడానికి సారేపాతు విధవరాల దగ్గరికి పంపించాడు. అలాగే ఇశ్రాయేలును ఐగుప్తు నుండి కానానుకు తీసుకువెళ్ళేటప్పుడు అరణ్యంలో 40 సంవత్సరాలు వారు కోరుకున్నవన్నీ ఇచ్చి వారిని పోషించాడు. వారి జీవనం కోసం వారు పంటలు పండించలేదు, వ్యాపారం చేయలేదు. దేవుడు వారిని నడిపిస్తున్నాడు. కాబట్టి వాళ్ళు ప్రయాణంలో వారి కాలు వాయలేదు, వారి బట్టలు పాతగెలలేదు. ఇశ్రాయేలును జీవితకాలం అంతా పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించలేడా? మనకి కష్టం నష్టం వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆదుకోవాలని కోరుకుంటాడు తప్ప దేవుని మీద ఆధారపడి జీవించాలని కోరుకోం. అలాగని మనం సోమరపోతులుగా ఉండాలని కాదు. మనం ఏ పని చేయాలన్నా దేవుని నడిపింపు కోరుకోవాలి. ఇంకొక విషయం ఏమిటి అంటే, మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు మనం ఏం కోరుకోవాలో దేవుడే మనకు బోధిస్తాడు. దేవునికి దాసులుగా ఉన్నవాన్ని దేవుడు పోషిస్తాడు. ధనమునకు దాసులుగా ఉన్నవాన్ని ధనం పోషిస్తుంది. దేని మీద ఆధారపడి జీవించాలనేది మనం తీసుకోవాల్సిన నిర్ణయం. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకొనడానికి, మేము మీకు దాసులుగా ఉండి మీ చేత పోషింపబడేవారిగా ఉండగలగటానికి మాకు సహాయం చేయండి. మీరు మా జీవితాలను మీ చిత్తానుసారంగా పోషించడానికి సమర్థత కలిగిన దేవుడు కాబట్టి మేము మీ మీద ఆధారపడి జీవించగలగటానికి మా అందరికీ సహాయం చేయండి. మీ పిల్లలను కలిగిన వాటంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చిన్న బిడ్డలు యవనస్తుల చదువుల్లో, ఆరోగ్యాల్లో, యవనస్తుల ఉద్యోగ ప్రయత్నాల్లో, మరి మీ పిల్లలు చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. అలాగనే వివాహాలు కాని వారికి అవటమే కాదు, గర్భఫలములు లేకున్న వారికి గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం,
మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు అన్ని విషయాల్లో మీ పిల్లలకి మీరు మేలు చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి, ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.